కట్టుబడి పనిచేశాము. గతంలో కూడా కట్టుబడి పనిచేశాము, ఇప్పుడు కూడా పనిచేస్తాం. మీలాగా మాకు ఇటలీ ఎజెండా లేదు, దొంగ ఎజెండా. మీలాగా మాకు అవినీతి ఎజెండా లేదు. మీలాగా రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ ఎక్కడ పెట్టలే, మేము పత్రికా స్వేచ్ఛను ఎక్కడ హరించివేయలే, ప్రజా సంఘాలను నిషేధించలే, ప్రజా సంఘాల నాయకులను జైల్లో పెట్టలే, రాజకీయ పార్టీ నాయకులను ఎక్కడ అరెస్ట్ చేయలే. ఇందిరాగాంధీ కుర్చీ నిలుపుకోవడం కోసం, అధికారం నిలుపుకోవడం కోసం ఎంత దిగజారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానం చేసిందో, అవహేళన చేసిందో దేశ ప్రజల కళ్ళ ముందు కదులుతూనే ఉంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఈ విషయము స్పష్టంగా తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకొని, ఏదైతే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారో మరింత పట్టుదలతో, మరింత పెద్ద మనసుతో నేను ఇంతసేపు మాట్లాడాను, ఎక్కడ కూడా ఒక పదం మాట్లాడలేదు. కాబట్టి ఆయన మాట్లాడినటువంటి అన్ని మాటలకు ఆయన పేగులు మెడకేసుకుంటాడు, కళ్ళని తీసి అద్దె బాల ఆడుకుంటాడు, చెడ్డీలు ఇప్పుతాడు, అన్నీ చేస్తాడు. నేను అట్లా మాట్లాడలేను కదా, ఆయన ఏదైనా మాట్లాడతాడు. ఆయన ఇంకా ఒక ముఖ్యమంత్రి అనుకుంటలేడు. ఒక ముఖ్యమంత్రి అయ్యాను పొరపాటుననే భావన ఆయనకు లేదు. ఎవరు ఆయన తప్పే, ఆయన చెప్పిన విషయం అడుగుతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ ఇష్యూ? నేనేమనలేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి ఉండొచ్చు, తప్పే ఉంది. చర్చ జరగాల్సిన అవసరం, ఒక చర్చ జరగాలని కోరుతున్నారు. అంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పటికైనా రిజర్వేషన్ సమర్థవంతంగా అమలు జరగాలని కోరాడు. అంతేండి, పటిష్టంగా సమర్థవంతంగా అమలు జరగాలి.